హలో! వెల్కమ్ టు సేవరీ మూమెంట్స్. ఈరోజు మనం చేసుకోబోయేది టమాటా పప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లో ఆయిల్ వేడెక్కిన తర్వాతకి జీలకర్ర, అలానే ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి. వీటి రెండిటిని చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి వీటన్నిటిని ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ తర్వాతకి మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్‌లో ఆనియన్ చక్కగా గోలి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాతకి ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకున్నటువంటి ఎర్రపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఎర్రపప్పు అని అంటున్నాను. మైసూర్ పప్పు అని కూడా అంటారు. మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. 5 మినిట్స్ పాటు పప్పు అనేది మూత పెడుతూ మంచిగా కుక్ అవ్వనివ్వాలి. చూడండి ఇలా దగ్గరికి రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక 2 పెద్ద సైజ్ టమాటోస్‌ని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఎర్ర పప్పులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. పప్పులో టమాటాస్ అనేది మంచిగా కుక్ అయ్యేంత వరకి కొంచెం వాటర్ పోస్తూ మీ కన్సిస్టెన్సీని బట్టి మూత పెడుతూ ఉడికించుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాతే చూడండి ఇలా పప్పు అనేది మంచిగా ఉడకడం అనేది స్టార్ట్ అయ్యింది. ఇందులో ఇంకా కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఈ పప్పు అనేది చల్లారిన తర్వాతకి గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా 5 మినిట్స్ పాటు మూత పెడుతూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. ఇలా పప్పు అనేది దగ్గరికి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఒక 2 మినిట్స్ పాటు అలా సిమ్‌లో పెట్టేసుకొని ఆఫ్ చేసుకోవడమే. మైసూర్ పప్పుని కానీ మనం చపాతీతో కానీ వేడి వేడి అన్నం ఆవకాయ వేసుకొని తింటే చాలా బావుంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగుంటుంది. ఈ రెసిపీ చాలా ఈజీగా కూడా అవుతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మసల సువాసన గాలిలో తెలుస్తుంది పచ్చిమిరపకాయ తీపి అందీక్షితం కాని వన్నో పిప్పల స్వత్వం